వెల్కమ్ టు TJ9 న్యూస్. ఈ రోజు అన్నవరం నుంచి గొంటువానిపాలెం మీదుగా రమణయ్యపేట వరకు పూర్తిగా పాడైపోయిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం జరగకుండా పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా ప్రజలను ఆపలేకపోయారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యే వరకు నిరసన జరుగుతుందని, అవసరమైతే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రోడ్డు వేసే వరకు పోరాడి తీరతామని సాధన కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోథ రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఈక లక్ష్మీ పార్వతి, రాజ ఉమ్మంగి, ఎంపీపీ గోము, వెంకటలక్ష్మి, జడ్పీటీసీ వడుగుల జ్యోతి, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, సర్పంచ్లు ఆవురి సుబ్బలక్ష్మి, కించు వెంకటలక్ష్మి, భీమిరెడ్డి సుబ్బలక్ష్మి, కొండ్ల సూరిబాబు, కుంచం జగన్నాథం, సింగిరెడ్డి అచ్చారావు, రంపచూడవరం నియోజకవర్గ వాణిజ్య భాగ అధ్యక్షులు కొత్త రమేష్, జుర్రా జాన్ బాబు, మఠం నాగభూషణం, కాళ్ళ రాజబాబు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏలుస్వరం నుండి గుండువానిపాలెం మీదుగా అటు నర్సీపట్నం, ఇటు అడ్డదిగల వైరామరం మండలాలు, అటు నుంచి ఏలుస్వరం, కాకినాడ మైదాన ప్రాంతం నుంచి అనేక మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వర్తక శ్రేణులు అనేక మంది రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న 108 భయపడే పరిస్థితిలో ఉంది. ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. గుంతలు, భయంకరమైన రోడ్లతో ప్రయాణం సాగిస్తున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోజు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతుంది. ప్రజలు అలాగే ప్రజా సంఘాలు పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అక్టోబర్, నవంబర్ నెలలో ప్రజా ఉద్యమం చేస్తే 5 కోట్లు మంజూరు చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. కానీ 5 కోట్లు గాల్లో కలిపేసి 500 కోట్లతో తమ ఇల్లులను నిర్మించుకుంటున్నారు. కానీ ఈ నిరుపేద అత్తనాదానం మీకు వినిపించడం లేదా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా స్పందించి తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే ఈ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.